హాయ్. సో ఈరోజు నేను ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ అంటే ఇండియన్ ఎగ్జిబిషన్స్కి వచ్చిన. అసలు ఇండియన్ ఎగ్జిబిషన్ అమెరికాలో అని వింటేనే చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా. సో నేను కూడా వచ్చిన. దాంట్లో అంటే అన్ని ఇండియన్ షాప్స్ ఉంటాయి, ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో చూద్దాం రండి ఎలా ఉంటుందో. ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాము. దీనికి టికెట్ వచ్చేసి $5. చూసారు కదా అసలు ఎన్ని షాపులు ఉన్నాయి. అసలు ఒక్కరోజు సరిపోదు ఇవన్నీ తిరగడానికి తెలుసా. ఇక్కడ చూసిండు కదా ఇవన్నీ శారీస్. ఈ శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందులో ఈ శారీస్ అన్నీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇది వీళ్ళ పేరు వచ్చేసి అన్వికా కలెక్షన్స్. ఇక్కడ లెహంగాస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి బాందిని శారీస్. ఇవైతే ఒరిజినల్ బాందిని శారీస్ అంట. $110 ఒక్కొక్కటి. ఇవి వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవి అసలు ఇవైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసింది కదా. ఇవి మనం ఇండియాలో కొండపల్లి బొమ్మలు అంటాం కదా, సో అలా అన్నట్టు. వీళ్ళ దగ్గర కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇవి వచ్చేసి అన్నీ కూడా ఇవి చూసింది కదా చోకర్స్. ఇదంతా జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ. బట్ ఈ బీడ్స్ అయితే కనుక ఒరిజినల్ అంట. ఈమె ఏం చెప్పిందంటే ఇక్కడ టర్కీ నుంచి తెచ్చినా మేము, ఇవన్నీ కూడా ఒరిజినల్ అని చెప్పింది. సో ఇక్కడ వచ్చేసి ఈ స్టాల్లో అయితే ఇది ఎంట్రన్స్లోనే ఉంది. వీళ్ళ దగ్గర కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. చాలా వరకు ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి. నేను దగ్గర నుంచి చూపెట్టలేదు కానీ నేను పట్టుకునేవి అయితే చాలా బాగుండే. సో ఇవన్నీ చూసింది కదా, ఇదంతా కూడా 1 గ్రామ్ గోల్డే. ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువనే ఉండే. నేను పట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి చూసింది కదా, ఇవైతే $30 అంట. బాగుండే యాక్చువల్గా, కొంచెం వెరైటీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా డ్రెస్సెస్. అసలు డ్రెస్సెస్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు. సో టూ మనీ స్టాల్స్ ఉన్నాయి డ్రెస్సెస్. అన్నీ ఉన్నాయి. మన రెగ్యులర్ కుర్తీస్, పార్టీ వేరు, అలా అన్నీ ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను చూసే దగ్గరనైతే ఇక్కడ కిడ్స్ జ్యువెలరీ, చిన్నవి బ్యాంగిల్స్, అవి చాలా క్యూట్గా ఉండే. చూసారు కదా, చూడు ఇవన్నీ కూడా క్లోతింగే. శారీస్, కుర్తీస్, డ్రెస్సెస్. ఇక్కడనైతే టాయ్స్ ఉన్నాయి. ఇవి చిన్నపిల్లలకి టాయ్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెము షో పీసెస్ ఉన్నాయి. దాంట్లో హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా ఇవన్నీ. లెఫ్ట్ సైడ్ ఇవైతే ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవైతే ట్రేస్ అవన్నీ. సో ఇది కూడా, ఇదంతా కూడా జ్యువెలరీ. ఇది చూసారు కదా, ఇవి బ్రాస్ కలెక్షన్ ఐడల్స్. ఇవి చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది వినాయకుంది. ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా. ఇక్కడ టూ మనీ స్టాల్స్ ఉన్నాయి యాక్చువల్గా. మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఏదన్నా పార్టీ అనుకుంటే అన్నీ వెళ్ళి వన్ స్టాప్ షాప్ లాగా షాప్ చేసి. ఇవి చూసారు కదా, ఇవి అన్నీ ఐడల్స్, దేవుని. ఇవన్నీ ఒరిజినల్ మార్బుల్తో చేశారంట. ఒక్కొక్కటి $650 అని చెప్పిందామే. సో ఇవేమో మన మట్టి పాత్రలు, మట్టి గిన్నెలు. బయట వాటికి అలా డిజైన్ చేశారు కానీ లోపల మాత్రం ఒరిజినల్ అంటే అలాగనే ఉంది. చూడొచ్చు. ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ వచ్చేసి $50 ఏమో చెప్పాడు అతను. ఇక్కడేమో అవి చిన్న చిన్నవి ఉన్నాయి, చూసారు కదా.
సో ఇవన్నీ కూడా పర్సెస్ ఇవైతే ఎంత బాగున్నాయో. ఇవి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే సోప్ బాక్సెస్ లాగా ఉన్నాయి. కాకపోతే చాలా క్యూట్గా ఉన్నాయి. లోపల ఓపెన్ చేస్తే లాంగ్ చైన్ కూడా ఉంది, ఇట్లా సైడ్ కూడా వేసుకోవచ్చు. అదిగో అలా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, చాలా బాగున్నాయి. అంటే పార్టీకి అలా తీసుకెళ్ళేటట్టు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాల్ ఫ్రేమ్స్ దేవుని. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవి బ్యాగ్స్ యాక్చువల్లీ. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నుమాయిష్ వెళ్తుంటేనే, సో ఆ డేస్ గుర్తుకొచ్చినాయి నాకు. ఇక్కడ కూడా అన్ని శారీస్. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. ప్రైస్ వచ్చేసి $155. ఇది ఫ్యాన్సీ శారీ అన్నట్టు. వీళ్ళ దగ్గర కూడా చాలా బాగుండే కలెక్షన్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బెడ్షీట్లు, పిల్లోస్, అసలు ఎన్ని రకాలంటే మనకి ఏది కావాలంటే అవి ఉన్నాయి అక్కడ. చూడండి అసలు డ్రెస్సెస్ అయితే. ఇక్కడ జూలా ఉంది. ఇక్కడంతా ఇండియన్ ఫర్నిచర్, టేబుల్స్ అలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ దేవుని మందిరంలు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. చూడండి ఎంత బాగున్నాయి అవి, దేవుని మందిరం. ఇది ఒక చైర్, ఇట్లా కాఫీ టేబుల్ లాగా. ఇది ఎంత బాగున్నదో సిట్ అవుట్లో వేసుకోవడానికి. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. సో నేనైతే 2 రకాల పచ్చళ్ళు తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు ఒక గేమ్ లాగా కూడా పెట్టిండ్రు, గెస్ ద పికిల్ అని. గెస్ చేసుకుంటే అది ఫ్రీగా ఇస్తారంట. సో నేనైతే అదే 2 పచ్చళ్ళు తెచ్చుకున్నాను. ద కింగ్స్ పికిల్స్. ఇవి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందంట. సో ఇక్కడ చూసింది కదా, ఇదైతే హైలైట్. నా ట్రిప్కి, ఈ ఈవెంట్కి ఇదైతే హైలైట్. చెరుకు రసము. అసలు ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్. ఫుడ్ అయితే మొత్తం చాట్, లంచ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ లంచ్ కూడా ఉండే, బిర్యానీ అవన్నీ ఉండే. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము మేము. ఇక్కడ చూసింది కదా, ఇక్కడ కాటన్ క్యాండీ. ఇక్కడ చూసారు కదా, పాన్ ఇస్తున్నారు ఇక్కడ. అక్కడ కూడా రకరకాలు ఉన్నాయి పాన్స్. మనం ఏది కావాలంటే అది చేసిస్తున్నారు. ఇంకా ఇదంతా కూడా చాట్. ఇది అసలు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అన్నీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్, బిర్యానీస్ అవన్నీ ఉన్నాయి. తర్వాత చాట్ ఉంది, చెరుకు రసము, క్యాండీ కేన్, ఇవి అన్నీ ఉన్నాయి. నాకైతే అసలు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళిందే గుర్తుకొచ్చింది. అసలు మేమైతే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. షాపింగ్ ఏమి ఎక్కువ చేయలేదు, కానీ ఫుడ్ అయితే బాగా తిన్నాము. సో అలాగే నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినా కానీ ఇంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేసిండ్రు అనుకుంటా. అంటే నేను కోవిడ్ ముందు వెళ్ళాను, సో అప్పటికిప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడైతే నేను కుల్చా తీసుకుంటున్నా. $15 కుల్చా, బట్ చాలా బాగుండే. మీరు ఎవరైనా కానీ ఇక్కడ దగ్గరలో ఉంటే, మేరీల్యాండ్, వర్జీనియా ఇట్లా ఉంటే వెళ్ళండి తప్పకుండా. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ ఫుడ్, అసలు ఆ ఇండియన్స్ అంతమంది మనుషులు, ఆ షాపింగ్ అవన్నీ చూస్తేనే అసలు ఫుల్ రిలాక్స్ అనిపించింది. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది అంతా అట్లా చూసేసరికి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.